మరో బ్రేకింగ్ న్యూస్. నిరాడంబరంగా సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తున్నారు. సీఎం గా రేవంత్ తొలి పుట్టినరోజు కావడంతో పెద్ద ఎత్తున కార్యకర్తలు వస్తున్నారు. భద్రతా ఆంక్షల వల్ల అటువైపు ఎవరిని పోలీసులు అనుమతించడం లేదు. ఇక మరోవైపు సీఎం ఇంటి పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని పార్టీ నేతలు అభిమానులు ప్రయత్నించగా రేవంత్ రెడ్డి సున్నితంగా తిరస్కరించారు. హంగులు ఆర్భాటాలకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. ఫ్లెక్సీలు స్వాగత తోరణాలు కట్టవద్దంటూ నాయకులకు కార్యకర్తలకు 2 రోజుల ముందే చెప్పారు. కార్యకర్తలు సామాజిక సేవలో పాల్గొనాలని సూచించారు. ముఖ్యమంత్రి ఇంటి వద్ద ఆంక్షలు ఉండటంతో అక్కడి నుంచి కార్యకర్తల్ని భద్రతా సిబ్బంది పంపించేస్తున్నారు. ముఖ్యమంత్రి యాదాద్రి పర్యటన ఉండడంతో నాయకులని కార్యకర్తలని అక్కడే కలుస్తానని చెప్పారు. ఇక కాసేపట్లో బేగంపేట ఎయిర్పోర్ట్ కి సీఎం వెళ్లనున్నారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాణా అందుబాటులో ఉన్నారు. రైట్ రాణా, ఇప్పటికే చూసుకుంటే సీఎం గా తన తొలి పుట్టినరోజును చేసుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా ఎటువంటి ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయొద్దని సూచించినట్లు కూడా తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ అంటే ఇక మరి కాసేపట్లో బేగంపేట ఎయిర్పోర్ట్ కి కూడా వస్తున్నట్లు కూడా చెప్తున్నారు. డీటెయిల్స్ ఏంటి రాణా? రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ఎన్నికైన తర్వాత జరుపుతున్నటువంటి మొట్టమొదటి పుట్టినరోజు. ఒక్కసారి నేను విజువల్ చూపిస్తాను చూడండి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి జరుపుకున్న పుట్టినరోజుకి ఎటువంటి హడావిడి లేదు, ఎటువంటి ఫ్లెక్సీ లేదు, ఎటువంటి నాయకుల యొక్క హడావిడి లేదు, కార్యకర్తల యొక్క హడావిడి లేదు. సో మొత్తం అంతా కూడా ఎవరు కూడా డబ్బులు వేస్ట్ చేసుకోవద్దండి. ఈ ఫ్లెక్సీలకి కానీ బొక్కేలకి కానీ వీటికన్నిటికీ పెట్టే డబ్బులు సామాజిక సేవలో పాల్గొంటే కొంచెం ప్రజలకు కూడా మేలు జరుగుతుంది, పేదలకు కూడా హెల్ప్ చేస్తున్నట్టు అవుతుంది అనేసి కూడా ఆయన గత 2 రోజుల ముందే కూడా కార్యకర్తలకే నాయకులకి కానీ చాలా క్లియర్గా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి నేపథ్యం కనపడుతుంది. దానితో పాటు ఇక్కడ మనం విజువల్లో చూస్తున్నాం, సెక్యూరిటీ కూడా సామాన్యులు హ్యాపీగా వెళ్ళొచ్చు. సీఎం ముఖ్యమంత్రి ఇంటి వద్ద ఎటువంటి ఆంక్షలు లేకుండా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు పోతున్నారు. సో ఎవరు కూడా అక్కడ పెద్దగా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేకుండా ఉంది. ముఖ్యంగా ఉదయం నుంచి కూడా నేను చూస్తున్నాం, చాలా పెద్ద సంఖ్యలో కూడా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ కూడా వస్తున్నారు. సో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున బొకేలు కానీ లేకపోతే ఈ సాల్వలు కానీ ఇవన్నీ తీసుకొచ్చి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి వస్తున్నప్పటికీ కానీ ఆయన సున్నితంగా వాటినంతా కూడా తిరస్కరించినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో అందరినీ కూడా ఇప్పుడు యాదాద్రి పర్యటనకి వెళ్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ దాదాపు 2 కిలోమీటర్ల వరకు కూడా ఆయన పాదయాత్ర కూడా చేస్తారు కాబట్టి మూసి పరివాహక ప్రాంతాల మొత్తము. సో అక్కడ నాయకులు కానీ కార్యకర్తలకు వీళ్ళందరినీ కూడా నేను అక్కడ కలుసుకుంటాననేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. దాంతోపాటు ఈ ముఖ్యమంత్రి ఇంటి వద్ద ఎటువంటి హడావిడి అవన్నీ పెట్టొద్దంటే ఫ్లెక్సీలు కానీ అవన్నీ కూడా పెట్టొద్దంటూ కూడా ఆయన చాలా సున్నితంగా కూడా చెప్పినట్టుగా మనకు సమాచారం. దానికి తగ్గట్టుగానే ఇక్కడ మనం చూస్తున్నటువంటి ప్లేసుల్లో చాలా ఖాళీగా ఉన్నటువంటి నేపథ్యం కనపడితే ఒక ముఖ్యమంత్రి ఇంటి ముందు ఎంత సాధారణమైనటువంటి జనాలు కూడా ఆటోలు పోతున్నాయి, బైక్స్ పోతున్నాయి, వెహికల్స్ అన్నీ పోతున్నాయి. ఎటువంటి ట్రాఫిక్ ఇవి కూడా యాక్షన్ కూడా లేకుండా అక్కడ ఫ్రీగా వెళ్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో చాలామంది ఇటువైపు వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ ముఖ్యమంత్రి పుట్టినరోజు కాబట్టి ఇక్కడ పెద్ద ఎత్తున ఒక హడావుడి ఉంటుంది, కార్లు వస్తాయి, కార్యకర్తలు వచ్చేస్తారు, ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఉంటుంది అనేసి కూడా మేము అనుకున్నాం. కానీ ఇంత ప్రశాంతంగా ఎటువంటి హడావులు లేకుండా కూడా ఇంటి దగ్గర పరిసరాలు ఉన్నాయంటూ కూడా సామాన్యులు వారు చెప్పుకుంటూ వెళ్తున్నటువంటి సందర్భం అయితే కనపడుతుంది. సో ప్రస్తుతం కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం వచ్చారు, వారు లోపలికి ఇప్పుడు వెళ్తున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఇప్పుడే ఆయన వచ్చాడు. ఆయన లోపలికి వెళ్ళి ముఖ్యమంత్రితో పాటుతో ఆయన కూడా బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకోబోతున్నారు. సో లోపలికి కూడా ఎవరిని కూడా ఇక్కడికి రావద్దని కూడా చెప్పారు. ఎందుకంటే ఇక్కడ ఇబ్బంది పడుతుంది, ముఖ్యమంత్రి ఎక్కువసేపు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆయన పర్యటనకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆయన తొందరగా వెళ్ళిపోవాలి. సో ఎవరన్నా ఉండాలంటే కూడా అక్కడికి రావాలి, యాదాద్రి దగ్గర రావాలని కూడా అధికారులు వారికి చెప్పినటువంటి నేపథ్యం చెప్పండి రత్న.
మీరు చెప్పినట్లుగానే ఎంత సీఎం హోదాలో ఉన్నా కూడా ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా చాలా నార్మల్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఆయన బర్త్డేని. అయితే ఇప్పుడు బేగంపేట ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత మూసి పునరుజ్జీవ సంకల్ప యాత్ర పేరుతో యాత్ర కూడా చేయనున్నారు కదా. ఈ యాత్రలో సీఎంతో పాటు ఇంకెవరెవరు పాల్గొనే అవకాశం కనిపిస్తుంది? ఆల్మోస్ట్ అందరూ మా ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా వెళ్ళబోతున్నారు. జిల్లాలో ఉండే చాలా సీనియర్ నాయకులు వీళ్ళందరూ కూడా వెళ్ళబోతున్నారు. ఎక్కువగా ఈ పుట్టినరోజుని సామాన్యుల మధ్య జరుపుకోవాలని కూడా ముఖ్యమంత్రి భావిస్తున్నాడు. దాని తగ్గట్టుగా మొదటగా స్వామివారిని దర్శించుకున్న తర్వాత యాదాద్రి అక్కడి నుంచి ఆయన పునరుజ్జీవకు సంబంధించిన యాత్రకి బయలుదేరుతారు. ఆ యాత్రలో కూడా అందరినీ కలుపుకుంటూ పోతూ అక్కడ మూసి సంబంధించిన వాళ్ళందరినీ కూడా మాట్లాడుతూ ఈ యొక్క మూసి నది వల్ల జరిగే ప్రయోజనాల గురించి కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇప్పుడు ప్రస్తుతం మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కూడా ఆయన వెళ్తున్నారు. సో ఎమ్మెల్యేలు అందరూ కూడా వెళ్ళి ఆయనకి విషయం చెప్పి వద్దామని కూడా వెళ్తున్నటువంటి సందర్భంగా ఏర్పడుతుంది. సో ముఖ్యమంత్రి కూడా మరి కాసేపట్లో ఆల్మోస్ట్ ఒక 25 మినిట్స్లో కూడా ఆయన కూడా బయలుదేరుతారు. ఎందుకంటే 9 గంటలకు ఎగ్జాక్ట్గా బేగంపేట ఎయిర్పోర్ట్కి చేరుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం ఆయన అక్కడి నుంచి చాపర్లో వెళ్ళిపోతున్నాడు. సో ముఖ్యమంత్రి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కూడా చాలా సాహసోపేతంగా ఉన్నాయి. ఎందుకంటే పక్క ప్రతిపక్ష నాయకులు కానీ అనేక రకాలుగా కూడా ఇటు కాంగ్రెస్ పార్టీని కానీ ముఖ్యమంత్రిని ఉద్దేశించు టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ రెచ్చగొట్టే విధంగా కూడా వాళ్ళు చేస్తున్నప్పటికీ కానీ ప్రభుత్వం విఫలమైందనేసి కూడా కావాలని దుష్ప్రచారం చేస్తున్నా కానీ ఎక్కడా కూడా వారు మాటలకి రెచ్చిపోకుండా లేకపోతే రెస్పాండ్ కాకుండా తమ పని తాము చేసుకుంటూ ప్రభుత్వం సంకల్పించబట్టి ప్రభుత్వ కార్యక్రమాలు కానీ ఈ ముఖ్యంగా మూసి మీద ఎందుకు ముఖ్యమంత్రి ఇంత కాన్సన్ట్రేషన్ చేశారనే అంశము ప్రజల్లోకి చాలా క్లియర్గా తీసుకెళ్లాలన్న ఉద్దేశంతోనే ఇవాళ పునరుజ్జీవ యాత్ర చేయబోతున్నారు. అక్కడ అందరితో కలిసిన తర్వాత మాట్లాడిన తర్వాత ఇవాళ ఆయన ప్రజలకు అందరికీ అర్థమయ్యే విధంగా కూడా స్పీచ్ ఇవ్వబోతున్నారు. సో దీని ద్వారా కూడా ప్రతిపక్షాలకు కూడా ఒక చెంపపెట్టేలాగా ఉండబోతుంది. ఎందుకంటే ఎప్పుడు సోషల్ మీడియా వేదికగానే ఆరోపణలు ప్రత్యారోపణలు చేయడమే కాకుండా వాళ్ళందరూ చేస్తూనే ఉన్నారు. వాళ్ళు ఆ పనిలో మాత్రమే ఉన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం అభివృద్ధి పనులపైన సంక్షేమ పథకాలపైన ప్రజలకి ఏ విధంగా మేలు చేయాలి, ఒకవేళ ఈ మూసీ నది మొత్తం ప్రక్షాళన చేయడం వల్ల అక్కడ ఒక పూర్తిస్థాయి టూరిస్ట్ హబ్గా తయారు చేయడం వల్ల ఎంతవరకు ప్రభుత్వానికి ఆదాయం రావడంతో పాటు ప్రైవేట్ వ్యక్తులు వీళ్ళందరూ కూడా ఏ విధంగా లాభపడతారు, అక్కడంతా ఒక టూరిజం హబ్గా ఎట్లా తయారవుతుందనే అంశాన్ని కూడా చాలా క్లియర్గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. దాంతోపాటు ఈ పరివాహక ప్రాంతాల్లో ఎవరైనా తమ సంవత్సరం వంటి ఇల్లు కోల్పోయినా వీళ్ళకి కోల్పోయినా వారికి ఏ విధంగా ప్రభుత్వం అండదండలు అందించబోతుంది, ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ వంటి అసత్య ఆరోపణలకి ఏ విధంగా సమాధానం చెప్తారనేది కూడా ఇప్పుడు ఇవాళ చాలా క్లియర్గానే ముఖ్యమంత్రి చెప్పబోతున్నట్టుగా మన సమాచారం ఉంది. ముఖ్యంగా అయితే ఇప్పుడే కొంచెం ఎమ్మెల్యేలు వీళ్ళందరూ మంత్రులు వస్తున్నటువంటి నేపథ్యంలో మరొక 10-15 నిమిషాల్లో కూడా ఆయన స్టార్ట్ కాబోతున్నారు. సో ఎటువంటి ఆంక్షలు అయితే లేవు. ఎందుకంటే గతంలో మనం చూసాం ఎవరిదైనా బీఆర్ఎస్ సంబంధించిన మంత్రి బర్త్డే అయితే చాలు దాదాపు వాళ్ళ ఇల్లు ఉన్నటువంటి కిలోమీటర్ వరకు కూడా ఫ్లెక్సీలు, ఎటు చూసినా స్వాగత తోరణాలు, కార్యకర్తల హడావడి, అక్కడ ఒక ట్రాఫిక్ ఇది ఎప్పటికైనా ఒక గందరగోళమైనటువంటి వాతావరణం కల్పించేది. కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బర్త్డే జరుపుకుంటే ఇంత ప్రశాంతంగా ఎటువంటి హడావడి లేకుండా ఉన్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఏదేమటికని సీఎం సింప్లిసిటీకి అందరూ ఔరా అనే అంటున్నటువంటి నేపథ్యం. థ్యాంక్ యూ రానా.